ఈ మారుతున్న వరల్డ్ లో అంటే ఏఐ ఒక రకమైన చేంజ్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కావాల్సినటువంటి స్టార్టప్ కంపెనీలు ఒక రకమైన చేంజెస్, సో ఈ ఎదుగుతున్నటువంటి మిడిల్ క్లాస్ మారేటువంటి దశలో ఉన్నటువంటి ఒక చేంజెస్, ఈ మొత్తం కాంటెక్స్ట్ లో ఈ ఎడ్యుకేషన్, స్కూల్ కానీ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఎట్లా మారాల్సిన అవసరం ఉంది, ఇప్పుడున్న దాని నుంచి ఎట్లా మారాల్సిన అవసరం ఉంది? ప్రస్తుతం ఉన్న భారతదేశ ఆర్థిక వ్యవస్థలో కానివ్వండి, లేదంటే మనకు అవసరం ఉంది అంటే మన పిల్లలు సోషల్ ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి. ఒక ఊరిని మార్చిన సోషల్ ఇంపాక్ట్, ఒక చిన్న టూల్ తోటి ఒక 10 మందికి ఉపయోగపడే పని చేసినా కూడా సోషల్ ఇంపాక్ట్. సో సోషల్ ఇంపాక్ట్ ఉన్న పనులకి మనం పిల్లల్ని మోటివేట్ చేయాలి. సో వాట్ ఎవర్ యూ డూ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సివిల్స్ రాస్తావా, ఇంజనీర్ అవుతావా, ప్రొడక్ట్ కంపెనీలోకి వెళ్తావా, కంపెనీని పెడతావా, వాట్ ఎవర్ యూ డూ, యూ హ్యావ్ టు కాంట్రిబ్యూట్ టు సోషల్ చేంజ్ అండ్ సోషల్ ఇంపాక్ట్. సో దిస్ షుడ్ బి మంత్ర ఫర్ ఎవ్రీ పేరెంట్. సోషల్ ఇంపాక్ట్ వల్ల ఏమవుతుంది అని అనుకుంటే ఆ దశ మారిపోయి ప్రీవియస్ జనరేషన్ చేసిన పాపాలు ఇప్పుడు అనుభవిస్తున్నాం. మనం పొల్యూషన్ రకంగా కానివ్వండి, మనం హాస్పిటల్లో కట్టే బిల్, మనకి అన్అడల్టరేటెడ్ ఫుడ్ దొరకడమే లేదు. ఎన్ని డబ్బులు పెట్టినా కూడా మీకు దిక్కుమాలిన కలుషిత ఆహారం తినాల్సింది తప్పించి మీకు నాట్ ఈవెన్ ఏబుల్ టు ఎన్ని డబ్బులు సంపాదించిన తిని డైజెస్ట్ చేసుకోలేని సిస్టమ్స్ ఉన్నాయి. సో ఇదంతా కూడా మళ్ళీ మార్చి దేశాన్ని బాగుపరచగలిగిన వ్యవస్థ కావాలి. అప్పుడే పిల్లలు సుఖంగా ఉండగలుగుతారు.